9th క్లాస్ ఏపీ స్టేట్ సిలబస్లో మీకు కాంపౌండ్ గురించి ఒక యాక్టివిటీ ఇచ్చున్నారు. అక్కడ ఏమంటే 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి చైనా డిష్లో పౌడర్ ఆఫ్ 5 grams ఆఫ్ ఐరన్ అండ్ 3 grams ఆఫ్ సల్ఫర్ని తీసుకోవాలి. 2 గ్రూప్స్ ఏ అండ్ బి 2 గ్రూప్స్ తీసుకోవాలి. ఏ గ్రూప్ వాళ్ళు ఏమంటే చైనా డిష్లో పౌడర్ ఆఫ్ 5 grams ఆఫ్ ఐరన్ అండ్ 3 grams ఆఫ్ సల్ఫర్ని తీసుకొని వీళ్ళు బాగా మిక్స్ చేసి క్రష్ చేయాలి. తర్వాత సెకండ్ గ్రూప్ వాళ్ళు ఏం చేయాలంటే సేమ్ 5 grams ఆఫ్ ఐరన్ అండ్ 3 grams ఆఫ్ సల్ఫర్ని మిక్స్ చేసి క్రష్ చేసి తర్వాత హీట్ చేయాలి. ఎప్పుడు దాకా హీట్ చేయాలంటే రెడ్ హాట్ వచ్చే వరకు హీట్ చేయాలి. తర్వాత కూల్ చేయాలి. సో ఇప్పుడు మనకి హీట్ చేస్తే ఐరన్ సల్ఫైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మ్యాగ్నెట్ తీసుకొని టెస్ట్ చేయాలి. సో ఇప్పుడు గ్రూప్ ఏ వాళ్ళకి ఏమంటే మ్యాగ్నెట్ని ఇస్తే సో మ్యాగ్నెట్ ఏమవుతుంది అట్రాక్ట్ అవుతుంది. అంటే ఐరన్ మ్యాగ్నెట్తో అట్రాక్ట్ అవుతుంది. సో అలా మనం ఐరన్ని సెపరేట్ చేయవచ్చు మిక్చర్ నుంచి. గ్రూప్ బి వాళ్ళకి సో ఐరన్ ప్లస్ సల్ఫర్ కదా. సో ఇక్కడ ఈ రెండు కలిస్తే మనకి బ్లాక్ మాస్ అనే సబ్స్టాన్స్ ఐరన్ సల్ఫైడ్ FeS అనేది ఫామ్ అయింది కదా. సో దీనికి మ్యాగ్నెటిజం టెస్ట్ చేస్తే ఐరన్ సెపరేట్ చేయలేము. తర్వాత కలర్ అండ్ టెక్స్చర్ ఇచ్చారు. సో కలర్ వచ్చేసి ఐరన్ యొక్క కలర్ డిఫరెంట్, సల్ఫర్ యొక్క కలర్ డిఫరెంట్. అంటే దీని కలర్ దీనికి, దీని కలర్ దీనికి ఉంటుంది. సో టెక్స్చర్ దీని టెక్స్చర్ దీనికి ఉంటుంది, దీని టెక్స్చర్ దీనికి ఉంటుంది. సల్ఫర్ యొక్క టెక్స్చర్ సల్ఫర్ యొక్క కలర్ ఓన్గా ఉంది. సో ఇక్కడ కాంపౌండ్లో సో సేమ్గా ఉంది కాంపౌండ్కి త్రూ అవుట్. సో టెక్స్చర్ కలర్ సేమ్గా ఉంది త్రూ అవుట్ ద మనకి కాంపౌండ్లో. తర్వాత కార్బన్ డైసల్ఫైడ్తో టెస్ట్ ఇచ్చారు. సో కార్బన్ డైసల్ఫైడ్లో గ్రూప్ ఏ వాళ్ళకి గ్రూప్ బి వాళ్ళకి ఇచ్చారు. సో గ్రూప్ ఏ వాళ్ళకి కార్బన్ డైసల్ఫైడ్తో చేంజ్ వచ్చింది, రియాక్షన్ జరిగింది. ఇక్కడ ఏమంటే సల్ఫర్ కార్బన్ డైసల్ఫైడ్లో డిజాల్వ్ అయ్యి మనకి ఎల్లోయిష్ సొల్యూషన్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఐరన్ డిజాల్వ్ కాలేదు. ఏది డిజాల్వ్ అయింది? సల్ఫర్ కార్బన్ డైసల్ఫైడ్లో డిజాల్వ్ అయింది. డిజాల్వ్ అయ్యి ఎల్లోయిష్ సొల్యూషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏ చేంజ్ రాలేదు కార్బన్ డైసల్ఫైడ్తో. నెక్స్ట్ వచ్చేసి యాడ్ డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్రూప్ ఏ వాళ్ళకి గ్రూప్ బి వాళ్ళకి. సో గ్రూప్ ఏ వాళ్ళు డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తే ఐరన్ ప్లస్ సల్ఫర్ కదా. సో ఇది యాసిడ్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ అయింది గ్రూప్ ఏ వాళ్ళకి. గ్రూప్ బి వాళ్ళకి H2S గ్యాస్ అనేది రిలీజ్ అయింది, హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది రిలీజ్ అయింది. సో ఈ హైడ్రోజన్ ఉంది కదా. సో దీనికి స్మెల్ వచ్చేసి స్మెల్ ఉండదు, కలర్ ఉండదు, ఓడర్లెస్. సో కలర్లెస్, ఓడర్లెస్, నో టేస్ట్, ఈజీ టు క్యాచ్ ద ఫైర్. ఇది ఈజీగా ఫైర్ని క్యాచ్ చేస్తుంది. సో ఈ H2S వచ్చేసి కలర్లెస్. ఎలా ఉంటుందంటే కుళ్ళిపోయిన కోడిగుడ్డి వాసన ఉంటుంది దీనికి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఏ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళు ఏమంటే మిక్చర్, ఎందుకంటే ఇది మిక్చర్. గ్రూప్ బి వాళ్ళకి ఫామ్ అయింది కాంపౌండ్. సో ఈ మిక్చర్ నుంచి మనం ఐరన్ని సెపరేట్ చేసాం కదా. సో ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కదా, ఈ కాన్స్టిట్యూయెంట్స్ని ఫిజికల్ మెథడ్ ద్వారా మనం సెపరేట్ చేయవచ్చు. ఇక్కడ కాంపౌండ్లో కాన్స్టిట్యూయెంట్స్ని కెమికల్ రియాక్షన్ ద్వారా సెపరేట్ చేయవచ్చు.